అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. పాకిస్తాన్ పుట్టినప్పటి నుండి భారత్ని ముక్కలు చేయడానికి ఉగ్రవాదులను తయారు చేసి వదులుతూ వస్తూ ఉంది. కానీ ఇది రివర్సులో దిమ్మ తిరిగి బొమ్మ కనబడే విధంగా పాకిస్తాన్కే ఇప్పుడు భస్మాసుర హస్తమైంది. పాకిస్తాన్లోని అతి ముఖ్యమైన 5 రాష్ట్రాలు కూడా మాకు ప్రత్యేక దేశం కావాలి అని పాకీ సైన్యాన్ని చీరి ఆరేస్తున్నాయి. తాజాగా మొన్న సింధు ప్రావిన్స్లోని ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి ప్రొటెస్టులు చేశారు. ప్రొటెస్ట్ చేసింది మాకు రోడ్లు కావాలనో, మాకు ఉపాధి కావాలనో, ఉద్యోగాలు కావాలనో కాదు, మాకు ప్రత్యేక దేశం కావాలని ప్రొటెస్టులు చేశారు. ఈ ప్రొటెస్టులు కాస్త హింసాత్మకంగా మారాయి. ప్రతి సంవత్సరం సింధీలు సింధు సంస్కృతి దినోత్సవం జరుపుకుంటారు. ఇదే విధంగా మొన్న ఆదివారం 7వ తేదీన సింధు సంస్కృతి దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరు సింధు దేశ డిమాండ్తో రోడెక్కారు. కరాచీ మొత్తం ఈ నిరసనకారులతో దద్దరిల్లింది. హింస తాండవించింది. జియసింధు ముత్తాహిద్ మహాజ్, దీనిని జేఎస్ఎస్ఎం అంటారు. ఈ జేఎస్ఎస్ఎం అనే సంస్థ సింధు దేశం కోసం పోరాడుతూ ఉంటుంది. 1947 తర్వాత ఈ పోరాటం వీరిది మొదలైంది. ఈ సంస్థ పిలుపుతో ప్రజలు ఇలా బయటకు వచ్చి సింధు దేశ్ కో ఆజాదీ, పాకిస్తాన్ ముర్దాబాద్, పంజాబ్ నుండి స్వయం ప్రతిపత్తి కావాలి, సింధుపై దోపిడీని ఆపాలి అంటూ భారీగా ర్యాలీలు చేశారు. పాకిస్తాన్ కల్చర్ని గురించి మీకు బాగా తెలిసిందే కదా ఎలాంటిదో. పాకిస్తాన్ది ఉగ్రవాద హింసాత్మక విధానం. అక్కడి ప్రభుత్వమే ఒక బడా ఉగ్రవాదిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సొంత ప్రజలను అదుపు చేయడానికి అర్ధరాత్రి వార్ జెట్స్ను వేసుకువెళ్లి పిల్లలు స్త్రీలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బాంబులు వేసి చంపి వచ్చేస్తుంది. మరి మన సనాతన ధర్మంలో యథా రాజా తదా ప్రజ అని ఒక అద్భుత సూక్తి ఉంది కదా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అని దీని అర్థం. మరి రాజు ఒక ఉగ్రవాదిలాగా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు కదా. రాజు ఒక శాంతి దూతలాగా ఉంటే ప్రజలు కూడా శాంతియుతంగానే ఉంటారు. ఈ సామెత అర్థం ఇది. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని, రక్తపాతాన్ని నమ్ముకున్న ప్రభుత్వం కాబట్టి అక్కడ ఏది జరిగినా అది హింసాత్మకంగాను, ఉగ్రవాద దాడిలాగాను ఉంటుంది. మరి ఆదివారం నాడు ప్రజలు రోడ్డెక్కాక శాంతియుతంగా ఆ ప్రదర్శన ఎందుకు కొనసాగుతుంది? అది ఏమైనా భారతదేశమా శాంతియుత నిరసనలు చేయడానికి? అక్కడి ప్రజలు గత 77 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని, హింసని, రక్తాన్ని, నిరంతర దాడులని చూస్తూ ఉన్నారు కాబట్టి వారికి శాంతియుత నిరసనలు అర్థమే కావు. సో అక్కడ వారి నిరసనలు హింసాత్మకంగానే జరిగాయి. అలా జరగడం వారి కల్చర్. రాళ్లు రువ్వారు, 70 వాహనాలు ధ్వంసం చేశారు, 25 మంది పోలీసులను గాయపరిచారు, 40 మంది ప్రజలు గాయపడ్డారు, 150 అరెస్టులు జరిగాయి, చివరికి 4 వ్యక్తులు చనిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు, పోలీసులు లాఠీ చార్జీలు చేశారు, టియర్ గ్యాసులు, రబ్బరు బుల్లెట్లు వాడారు, కొన్ని రియల్ బుల్లెట్లు కూడా వాడి ఉంటారు, అందుకే 4 చనిపోయారు. ఇలాంటి దృశ్యాలు పాకిస్తాన్లో చాలా కామన్. మీరు రెగ్యులర్గా పాకిస్తాన్ న్యూస్ చూస్తూ ఉన్నవారైతే మీకు ఇది చాలా బాగా అర్థమవుతుంది. సందేహం లేదు, అర్థమవుతుంది. పాకిస్తాన్లో సగం కంటే ఎక్కువ ప్రాంతాన్ని బెలూచిస్తాన్ ఆక్రమిస్తుంది. ఈ బెలూచిస్తాన్ కూడా మాకు ప్రత్యేక దేశం కావాలి అంటూ పోలీసులకు సంబంధించిన బెటాలియన్లనే లేపేస్తూ ఉంటుంది. మరొక అతిపెద్ద ప్రాంతం ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పస్తూన్ అనే జాతి ప్రజలు ఉంటారు. వీరు ఇటు పాకిస్తాన్లో ఉంటారు, బార్డర్కు అటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లోని పస్తూన్లు, పాకిస్తాన్లోని పస్తూన్లు బంధువులుగా ఉంటారు. వీరు ఈ 2 ప్రాంతాలను కలిపి పస్తూనిస్తాన్ అనే దేశం కావాలి అని పోరాడుతున్నారు. పాకిస్తాన్లోని మరొక ప్రాంతం పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా ఆజాద్ కాశ్మీర్ అంటారు. ఈ ప్రాంతం కూడా మాకు ప్రత్యేక దేశం కావాలి అని పోరాడుతోంది. పాకిస్తాన్ ఉన్నదే కాకిరెట్టంత దేశం. మరి ఈ రెట్ట 4 దేశాలుగా మారిపోవడానికి ఇలా రెడీగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ పరిస్థితి దాపురించింది ఈ దేశానికి అంటే ఇక ఫ్రెండ్స్ మీకు తెలియంది ఏముంది? మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా, యథా రాజా తదా ప్రజ అని. ఉగ్రవాదాన్ని తమ జాతీయ విధానంగా మరి ఏ దేశం ఉంటుందో ఆ దేశం ఇలాగే తగలబడుతుంది. పాములు పట్టేవాడు పాము కాటుతో చస్తాడు అన్నట్టు పాకిస్తాన్ ఇప్పుడు ఇలా చస్తోంది. 1947లో ఈ లఫుట్ దేశం పుట్టినప్పటి నుండి నిరంతరం దేనికోసం పోరాడుతూ వస్తుంది అంటే మన కాశ్మీర్ కోసం, కాశ్మీర్ని భారత్ నుండి విడగొట్టడం కోసం పోరాడుతోంది. పాకిస్తాన్తో భారత్కి జరిగిన 4 యుద్ధాలు, వందల ఘర్షణలు కాశ్మీర్ కోసమే జరిగాయి. కానీ ఈ విషయంగా పాకిస్తాన్ ఏమైనా సాధించిందా? కాశ్మీర్ ఈకను కూడా పీక్కోలేకపోయింది. దీనికి బదులుగా కాశ్మీర్ ఎంతగా భారత్లో ఐక్యం అయింది అంటే కాశ్మీర్ భారత్తో పాటు ఇప్పుడు అభివృద్ధి చెందుతోంది. పాకిస్తాన్ బతుకు చిత్రం చివరికి ఎలా తయారైందంటే
భారత్ వైపు మాత్రమే చూస్తూ 77 ఏళ్లు గడపడం వల్ల సుందోపసుందుల కథలాగా తయారైంది. స్వంత రాష్ట్రాలే వేరైపోతామని యుద్ధం ప్రారంభించాయి. సింధు ప్రాంత ప్రజల ప్రధానమైన బాధ ఏమిటి అంటే పంజాబ్ రాష్ట్రం మా వనరులన్నిటినీ దోచేస్తోంది అని. చూశారు కదా, పంజాబ్ పాకిస్తాన్లోని రాష్ట్రమే, సింధు పాకిస్తాన్లోని రాష్ట్రమే. కానీ పంజాబ్ మా ప్రాంతాన్ని దోచేస్తోంది, మా పైన అజమాయిషీ చేస్తోంది, మాకు పంజాబ్ నుండి విముక్తి కావాలి అంటోంది. ఇప్పుడు ఒకసారి మీరు ముక్కలైపోతామంటున్న పాకిస్తాన్ రాష్ట్రాలకు సంబంధించిన మ్యాప్ను చూడండి. చూశారు కదా, ఇలా ముక్కలైపోయాక ఇక పాకిస్తాన్ ఎక్కడ మిగిలి ఉంటుంది చెప్పండి? ఇదిగోండి, ఈ పంజాబ్ ఒక్కటే పాకిస్తాన్ లాగా మిగిలి ఉంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వంలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు అంతా పంజాబ్కు చెందిన వారు ఉంటారు. పాకిస్తాన్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాల్లో కూడా పెద్ద ఎత్తున పంజాబీలే ఉంటారు. ప్రభుత్వం రిలీజ్ చేసే ఫండ్స్, అభివృద్ధి పనులు అన్నీ కూడా పంజాబ్ ప్రాంతానికే చేరుతాయి. బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు ప్రాంతానికి చెందిన విలువైన వనరులను, వారి ప్రాంతాల వనరులను వారికి వినియోగించకుండా పంజాబీకి తరలిస్తుంటారు. ఇదేమిటంటే కాల్చేస్తుంటారు, అడిగిన వారు అర్ధరాత్రి మాయమైపోతూ ఉంటారు. ఇలా పంజాబ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాలపైన తన అరాచక పర్వాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. సో బెలూచులు అయినా, పఖ్తూన్లు అయినా, ఇప్పుడు సింధీలు అయినా అసలు మాకు పంజాబీ పెత్తనమే వద్దు, పాకిస్తానే వద్దు అని పాకిస్తాన్ నుండి విడిపోవడానికి ఇలా ఎడతెగని యుద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఈ విధంగా తగలబడిపోతూ ఉంటే ఇక అక్కడి నాయకుల, మిలిటరీ జనరల్స్ డైలాగ్స్ మాత్రం భారత్ను టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సింధ్ సంస్కృతి దినోత్సవానికి ముందు పాకిస్తాన్లో పదవీకాలం ముగిసిన పాకిస్తాన్ జనరల్ అసీం మునీర్ ఉన్నాడు కదా, వీడి పదవీ కాలాన్ని మరొక 5 ఏళ్లు పొడిగించారు. పైగా త్రివిధ దళాధిపతిని చేశారు, CDFని చేశారు. రాజ్యాంగం ఇలా చేయడాన్ని అనుమతించకపోతే సవరించి మరీ చేశారు. మరి వీడు ఈ పదవిలోకి రాగానే ఏం మాట్లాడాడో మీరు వినే ఉంటారు. ఈ పాటికి భారత్ ఏ రకమైన భ్రమలో ఉండకూడదు, మరియు భవిష్యత్తులో ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్ ప్రతిస్పందన మరింత త్వరగా, తీవ్రంగా మరియు భయంకరంగా ఉంటుంది అంటూ భారత్కి వార్నింగ్ ఇచ్చాడు కదా, మీరు చూసే ఉంటారు. ఇతడిని CDFగా చేస్తే ఇతడు చేసే పని ఏమిటి అంటే కుమ్మితే కూలబడిపోయి లేస్తే మనిషిని కాదు అని చెత్త డైలాగులు చెప్తాడన్నమాట. ఆపరేషన్ సింధూర్లో చావ చితగొట్టింది అందరూ చూసిన నిజమే కదా. కానీ ఇతను తన ప్రజల ముందు ఎలా ప్రగల్భాలు కొడుతున్నాడో చూడండి. ఈసారి పాకిస్తాన్ మరింత భయంకరంగా స్పందిస్తుందట. ఎలాగో మరిన్ని బంకర్లు తవ్వుకొని పాకి ప్రభుత్వం అంతా అందులోనే జీవితకాలం దాక్కుంటుందేమో. ఇలా గంజిలోకి ఉప్పు లేకపోయినా పాలలోకి పంచదార కావాలి అన్నట్టు పాకీల ప్రగల్భాలు ఉంటాయి. సరే, ఇది పక్కన పెట్టండి. భారత్ని టార్గెట్ చేస్తూ కాశ్మీర్ మా జీవనాడి అన్న వీడి పాకిస్తాన్ జీవనాడులు ఇప్పుడు తెగిపోతున్నాయి కదా. మరి ఏం చేస్తున్నాడు వీడిప్పుడు? ఎక్కడ ఉన్నాడు? సింధు ప్రాంత ప్రజలు రోడ్డెక్కి సింధు దేశ్ కావాలి, పాకిస్తాన్ డౌన్ డౌన్ అని పాకిస్తాన్ వేరే దేశం, సింధు వేరే దేశం అన్నట్టుగా ప్రొటెస్టులు చేశారు. మరి ఈ అసీం మునీర్ ఇప్పుడు ఏమయ్యాడు? ఏ కలుగులో దాక్కున్నాడు? పాకిస్తాన్ ఈ విధంగా ఓవైపు 4 ముక్కలైపోతామని యుద్ధం చేస్తూ ఉంటే పాకిస్తాన్ నాయకుల అండ్ అక్కడి మిలిటరీ జనరల్స్ అరుపులు మాత్రం భారత్ని గురించి ఉంటాయి. భారత్ అనే బూచిని చూపించి తమ ప్రజలను మభ్యపెట్టడానికి అరుస్తూ ఉంటారు. అందుకే బెలూచులు, సింధీలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదం చేస్తోంది అంటున్నారు. భారత్ అనడం కాదు, పాకిస్తాన్కి చెందిన ఈ 4 ముక్కలు కానున్న రాష్ట్రాల ప్రజలే పాకిస్తాన్ది ఉగ్రవాద విధానం అంటున్నారు. వీరిలోని కొన్ని గ్రూపులు అయితే భారత్లో కలిసిపోతామంటున్నారు. మరికొన్ని గ్రూపులు భారత్ని సాయం చేయమని అభ్యర్థిస్తున్నారు. మీరు సాయం చేస్తే మేము పాకును వేసేసి ప్రత్యేక దేశాలుగా వేరైపోతాం అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ పాకిస్తాన్ పరిస్థితి. సందు దొరికితే చాలు పాకిస్తాన్ రాష్ట్రాలే పాకిస్తాన్ని పరిగెత్తించి కొడుతున్నాయి. మరి పాకిస్తాన్ భవిష్యత్తులో ఒక్కటిగా మిగులుతుందా, 4 ముక్కలవుతుందా అనేది డౌట్గా ఉంది. మరి దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్స్ తో చెప్పండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.